రెండక్షరాలతో పెట్టినటువంటి పోస్టర్లు, హోర్డింగ్స్ రాష్ట్రం మొత్తం కనబడుతున్నాయి. సిద్ధం 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 అంటూ. ఇది కాస్త ప్రొవకేటివ్గా ఉంది, అవతల వాళ్ళకి చిరాగ్గాను ఉంది. దాంతో సిద్ధానికి యుద్ధం అని టైటిల్ పెడతారేమో అనుకున్నా నేను, కానీ జెండా అన్న టైటిలే. నిన్నైతే దానికి ఏదో పేరు చాలా పెద్దది పెట్టి తర్వాత ఇప్పుడు 2 అక్షరాల కిందకి మార్చారు. అదేంటంటే తెలుగుదేశం జనసేన పార్టీలను గుండెల్లో పెట్టుకుని కొలిచే గోదావరి నేల మీద బుధవారం ఆ పార్టీలు ఎన్నికల శంఖారావం పొరిచిపోతుంది. ఇది చూడండి వార్త. తెలుగుదేశం జనసేన పార్టీలు గుండెల్లో పెట్టుకుని కొలిచే గోదావరి నేలపై బుధవారం ఆ పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి. అంటే వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేశారు, వాళ్ళు గుండెల్లో పెట్టేసుకుంటున్నారు అన్నట్టు. మరి ఎందుకు ఓడిపోయారు కిందసారి అదే జిల్లాల్లో? గుండెల్లో పెట్టుకుంటారన్న ఆశతో అక్కడ జరుపుతున్నారు. కాబట్టి వార్తల చివరికి కరపుత్రికలుగా మారిపోయినటువంటి దౌర్భాగ్యం. దాన్ని ఎవరం ఏం చేయలేం. అది పక్కన పెడితే జెండా అనేటువంటి పేరుతో కార్యక్రమం జనంలోకి తీసుకువెళ్తున్నారు. భారీ ఎత్తున జన సమీకరణ అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటిది. 6 లక్షల మందిని సమీకరించడం అన్నటువంటిది. జనసేనకు సంబంధించి కూడా భారీ ఎత్తున మొబిలైజ్ చేయడం అన్నటువంటిది చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఒక పరీక్ష, ఈ ఇద్దరికి వచ్చినటువంటి పొత్తుల తర్వాత వచ్చిన అసంతృప్తిని చల్లార్చుకుని అందరూ కార్యోన్ముఖులు అవ్వడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం అది.